నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్ చూద్దాము. చాలా ఈజీ ప్యాటర్న్ అనమాట, బిగినర్స్ ప్యాటర్న్ ఇది. బేబీ బ్లాంకెట్స్కి ఇలాంటి ప్యాటర్న్స్ బాగుంటాయి, తొందరగా కూడా అయిపోతాయి. మనం ఇంతకు ముందు సెషన్స్లోని నాట్ వేయడం అంటే ముడి వేయడం, చైన్స్ వేయడం, అలాగే సింగిల్ డబుల్ క్రోషెట్స్ ఇవన్నీ చూసాం కదా. జస్ట్ ఇప్పుడు ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇలా ముడి వేసి ఒక ఫ్యూ చైన్స్ వేస్తున్నాను. కౌంట్ అయితే ఏమీ చేయట్లేదు, జస్ట్ ఇది మినేచర్ మోడల్ లాగా తీసుకుంటున్నాను అనమాట. ఇలాగా ఒక ఫ్యూ చైన్స్ వేసిన తర్వాత ఫస్ట్ రో అలాగే సెకండ్ రో సింగిల్ క్రోషెట్సే చేస్తాను. సింగిల్ క్రోషెట్స్ కాబట్టి ఫస్ట్ చైన్ విడిచిపెట్టేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషెట్ తీసుకుంటున్నాను లాస్ట్ చైన్ వరకును. ఇలా ఫస్ట్ చైన్ విడిచిపెట్టేసి ఈచ్ అండ్ ఎవ్రీ చైన్ స్పేస్లోని ఎండింగ్ వరకు సింగిల్ క్రోషెట్స్ చేస్తున్నాను. స్టార్టింగ్ రో ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్ చేయొచ్చు. ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్ స్టార్టింగ్ రోలోనే తీసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ 4 చైన్స్ విడిచిపెట్టేసి 5th చైన్ నుంచైనా తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ క్రోషెట్ మోర్ దెన్ 1 క్రోషెట్ ఉండాలన్నమాట, 1 చైన్ ఉండాలి. అంటే 2 చైన్స్ విడిచిపెట్టేసి 3rd చైన్ నుంచి లేదా 4th చైన్ నుంచి లేదా 5th చైన్ నుంచి మనం క్రోషెట్స్ తీసుకోవచ్చు అనమాట. ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్ ఎలా చేయాలో ఇప్పుడు ఫర్దర్గా చూద్దాము. ఇలా ఫస్ట్ రో అంతా సింగిల్ క్రోషెట్సే చేశాను. ఈవెన్ సెకండ్ రో కూడా సింగిల్ క్రోషెటే చేస్తాను. సింగిల్ క్రోషెట్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ చైన్ స్పేస్ జనరల్గా చైన్ 1తో స్టార్ట్ అవుతుంది. ఇలా సెకండ్ రో కూడా సింగిల్ క్రోషెట్స్ చేశాను. 3rd రో నుంచి ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్స్ తీసుకుంటాను. ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్ మోర్ దెన్ 1 చైన్ ఉండాలన్నమాట. 2 లేదా 3 లేదా 4 చైన్స్ అండ్ సో ఆన్ అనమాట. నేను ఇక్కడ 4 చైన్స్తో స్టార్ట్ చేశాను. చైన్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ క్రోషెట్స్ మధ్యన గ్యాప్ ఎక్కువ వస్తుంది అంతే. 4 చైన్స్ ఇలా క్రోషెట్ చేసిన తర్వాత నెక్స్ట్ చైన్ స్పేస్ నుంచి లేదా సెకండ్ చైన్ స్పేస్ నుంచి అయినా క్రోషెట్ తీసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్ ఇలాగా ఫస్ట్ లూప్లోని 3 క్రోషెట్స్ చేసిన తర్వాత 4th క్రోషెట్ 2 లూప్స్ నుంచి ఇలాగా పుల్ త్రూ చేసేయడమే అనమాట. ఇది ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్. చాలా ఈజీ ప్యాటర్న్ ఇది, బిగినర్స్ ప్యాటర్న్ అనమాట. ఇంక ఈ ప్యాటర్న్ ఇలా కంటిన్యూ అవుతుంది. కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు, చూద్దాం ఫర్దర్గా. ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్లోనే ఇది 1 మెథడ్ అనమాట. ఇంకొక మెథడ్ కూడా మనం ఇంతకుముందు చూసాము, ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. సో ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కలర్ చేంజ్ చేస్తాను. కలర్ చేంజింగ్ అనేది ఆప్షనల్. ఇలా కంటిన్యూ చేయడమే. 4 చైన్స్తో స్టార్ట్ చేస్తున్నాను ఎక్స్టెండెడ్ సింగిల్ క్రోషెట్ కాబట్టి.
మనకి ప్యాటర్న్ సిమిలర్గానే ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ బ్లాంకెట్ లెంత్ క్రోషెట్ చేయడమే అనమాట. నెక్స్ట్ రో కూడా సేమ్ కలర్తోనే క్రోషెట్ చేస్తున్నాను. స్టార్ట్స్ విత్ చైన్ 4. బ్లాంకెట్స్ అనే కాకుండా ఈ ప్యాటర్న్ స్కార్ఫ్స్ లేదా మ్యాట్స్ కూడా చాలా బాగుంటుంది. ఈజీ ప్యాటర్న్, క్రోషెట్ బేసిక్సే. ఇలా 2 రోస్ ఈ కలర్తో క్రోషెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా కలర్ చేంజ్ చేసేయడమే. రెడ్ కలర్ యార్న్ అనేది నేను కట్ చేయలేదు, కంటిన్యూ చేస్తున్నాను ఇలాగా. స్టార్ట్స్ విత్ 4 చైన్ సో ఆన్ అనమాట. ప్యాటర్న్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బార్డర్ క్రోషెట్స్ కూడా క్రోషెట్ చేయొచ్చు. ఇంతకుముందు మనం చూసాం బార్డర్ క్రోషెట్స్ కొన్ని. స్కెలాప్ క్రోషెట్స్ లేదా వేవీ బార్డర్స్ లాగా క్రోషెట్ చేయొచ్చు. ఇలా 4 చైన్స్తో స్టార్ట్ చేశాను కాబట్టి ప్యాటర్న్ ఇలా వస్తుందన్నమాట. 2 చైన్స్ లేదా 3 చైన్స్తో కూడా స్టార్ట్ చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ రో. సో ఇదనమాట, ఈ ప్యాటర్న్ ఇలా వస్తుంది. ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ క్రోషెట్ చేయడమే. జస్ట్ మినియేచర్ ప్యాటర్న్ నేను ఇక్కడ క్రోషెట్ చేసి చూపించాను ఎగ్జాంపుల్కి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. హ్యాపీ క్రోచెట్స్.